రామాయణంలోని అత్యంత శక్తివంతమైన మరియు ఆసక్తికరమైన ఘట్టాలలో అహిరావణ మహిరావణుల వధ ఒకటి. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, హనుమంతుని యుక్తికి మరియు భక్తికి నిదర్శనం. రావణుడు యుద్ధంలో కుంభకర్ణుడు, మేఘనాథుడు వంటి వీరులను కోల్పోయినప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతాడు. అప్పుడు తన స్నేహితులు అయిన పాతాళలోక చక్రవర్తులు అహిరావణ మరియు మహిరావణులను సహాయం కోరతాడు. వీరు గొప్ప మాయావులు మరియు కాళికాదేవి భక్తులు. విభీషణుడు వీరి మాయల గురించి హెచ్చరించడంతో హనుమంతుడు తన తోకతో ఒక పెద్ద కోటను నిర్మించి లోపల రామలక్ష్మణులను ఉంచి కాపలా కాస్తుంటాడు. అయితే మహిరావణుడు విభీషణుడి రూపంలో మాయావేషం ధరించి కోటలోకి ప్రవేశించి రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్తాడు. రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పాతాళానికి వెళ్తాడు. అక్కడ ద్వారం వద్ద తనలాగే ఉన్న ఒక వానర వీరుడిని చూసి ఆశ్చర్యపోతాడు. అతడే మకరధ్వజుడు, హనుమంతుని చెమట బిందువును ఒక చేప మింగడం వల్ల జన్మించినవాడు. మకరధ్వజుడిని ఓడించి హనుమంతుడు లోపలికి వెళ్తాడు. అహిరావణ మహిరావణులు రామలక్ష్మణులను కాళికాదేవికి బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తారు. వారిని చంపడం సామాన్యమైన విషయం కాదు, ఎందుకంటే వారి ప్రాణాలు 5 వేర్వేరు దిశలలో ఉన్న 5 దీపాలలో దాగి ఉంటాయి. ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పితేనే వారు మరణిస్తారు. దీనికోసం హనుమంతుడు పంచముఖ హనుమంతుని రూపం ధరిస్తాడు. హనుమంతుడు తూర్పు, నరసింహ దక్షిణం, గరుడ పశ్చిమం, వరాహ ఉత్తరం, హయగ్రీవ ఆకాశం వైపు ఈ 5 ముఖాలతో ఒకేసారి 5 దిశల్లో ఉన్న దీపాలను ఊది ఆర్పేసి అహిరావణ మహిరావణులను సంహరిస్తాడు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఒక కథనం ప్రకారం అహిరావణుడు రామలక్ష్మణులను బలి ఇవ్వాలని చూసినప్పుడు హనుమంతుడు స్వయంగా కాళికాదేవి విగ్రహం వెనుక దాక్కుని బలి ఇచ్చే సమయంలో అహిరావణుడినే బలి తీసుకోమని దేవిని కోరుతాడు. 2 అహిరావణుడు మరణించిన తర్వాత హనుమంతుడు తన కుమారుడైన మకరధ్వజుడిని పాతాళలోకానికి రాజుగా చేస్తాడు. 3 అహిరావణుని బందీగా ఉన్న చంద్రసేన అనే భక్తురాలు హనుమంతునికి వీరి ప్రాణరహస్యాన్ని చెప్పి సహాయం చేస్తుంది. 4 హనుమంతుడు పంచముఖ రూపం దాల్చడం వెనుక ప్రధాన ఉద్దేశం కేవలం దీపాలు ఆర్పడమే కాదు, పాతాళలోకంలోని దుష్టశక్తులను అన్ని దిశల నుండి అణచివేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.